అందరికీ శుభోదయం. ఈరోజు సన్సెట్ చాలా అద్భుతంగా ఉంది. మేఘాలతోటి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్. సో, పల్లెటూరు విలేజ్‌లో చాలా చాలా బావుంటుంది. అంటే సిటీలో బాలేదా అంటే అక్కడ ఎక్కువ కాలుష్యం ఉంటుంది కాబట్టి అంత క్లారిటీ కనిపించకపోవచ్చేమో అని స్వచ్ఛమైన అనుకుంటా. గాలి. ఇక్కడ మాకన్నీ పల్లెటూరులో నిన్నే మొక్కజొన్న అంతా కోసేశారు. అక్కడ కుప్పలు కూడా వేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మాకు ఇక్కడి నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్స్ 2 ½ కిలోమీటర్ ఉంటుందన్నమాట. జాగింగ్ చేస్తుంటాం ఈ స్పేస్‌లో. ఇక్కడికొస్తే మంచి సుందరమైన దృశ్యం కనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. మా సీన్ కూడా అదిగో నడుస్తా ఉన్నాడు. వాడి దగ్గరికెళ్ళి ఈరోజు జరగబోయే మ్యాచ్‌ల గురించి మనం మాట్లాడుకుందాం. సో, మీ అందరికీ కూడా ఒక్కసారి స్వాగతం చెప్తున్నాను. ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అంటే శంకర్ వర్సెస్ శ్రీనివాస్. అంటే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిపి చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్స్. కాకపోతే వాడికి క్రికెట్ నాలెడ్జ్ ఎక్కువ. నాకంత నాలెడ్జ్ లేదు. సో, అందువల్ల వాడిని అడిగి కొంచెం తెలుస్తుంది. ఏమన్నా శ్రీనివాస్? బాలశంకర్ ఏందమ్మా ఏం సంగతులు? ఏం బాబు ఏం సంగతులు? ఏముంది రాత్రి మ్యాచ్ చూసేది కొంచెం బడలిగ్గా ఉండి ఆ, కొంచెం అలా ఉందలే అయిపోయింది కదా? అయిపోయింది. వెరీ గుడ్. ఆ, కానీ శ్రీనివాస్ ఆ. ఈరోజు సూపర్ మ్యాచెస్ జరగబోతున్నాయి. అబ్బో ఈరోజు బ్లాక్ బస్టర్ మ్యాచ్లు శంకర్ ఈరోజు. ఎందుకంటే ఆ. అన్నిట్లో హైదరాబాద్ ఉమ్, తెలుగు వారి మేటి జట్టు. అలా అనబా శంకర్, మనసు బాధ కలిగిద్ది. అదే అంటే తెలుగు వారి మేటి జట్టు అంటారు కానీ అందులో తెలుగు వాళ్ళు ఎవరు లేరు శంకర్, ఒకళ్ళేనమ్మా, అది వాళ్ళిద్దరే. ఇప్పుడు ఆ విషయం అసలు జట్టు వాంట కూడా తెలుగు వాళ్ళు కాదు. ఎందుకు ఏ రంగా నువ్వు హైదరాబాద్ అంటున్నావు నాకు అర్థం అట్లా కాదు అట్లా కాదు. ఇప్పుడు ఆ, ప్రతి రాష్ట్రానికి ఒక జట్టు ఉంది. ఉంది ఉంది. అట్లాగే అట్లా తెలుగు అనుకుంటే వాళ్ళకి కూడా ఒక జట్టు ఉంది కదా. అలా అది బయట వాడు ఆడాడా లోపల వాడాడని కాదు. ఇక్కడ మన తరఫున ఒక జట్టు ఉందా లేదా? అంటే ఉండా కూడా కొంచెం లోకల్ ఫీలింగ్ అనేది మన తెలుగు వాళ్ళు ఆట జట్టులో ఉంటే అదో రకంగా ఉండిద్ది కదా చాలా అని బాగుంటది. ఒక ఫీలింగ్ నాకు. అవును. అసలు అందుకనే హైదరాబాద్ నేను పూర్తిగా సపోర్ట్ చేయలేను. ఎందుకంటే ఉమ్. ఇక్కడ తెలుగు మనం పని చేద్దాం. వాళ్ళు- ఆ, ఇప్పుడు ఉమ్, ఆంధ్ర జట్టు ఒకటి ఉంది. ఉమ్. సో నెక్స్ట్ ఇంకో జట్టు ఉంది కాబట్టి మనం ఆంధ్ర జట్టుగా చూద్దాం. ఆంధ్ర జట్టుగా చూద్దాం. కానీ అంతే కదా. ఏం చేద్దాం ఇప్పుడు ఎలాగో మనం ఏంటంటే చెరుకు జట్టు తీసుకోవాలనుకున్నాం. చెరుకు జట్టు తీసుకోవాలంటే టాస్ వేసుకోవాలి కదా. టాస్ కూడా తీసుకొస్తా. టాస్ వేద్దాం. టాస్ వేసిన తర్వాత ఎవరు ఏ జట్టు అయితే ఆ జట్టు యొక్క వివరాలు మనం చెప్పుకుంటా ఉన్నాం. సాయంత్రం అయినా ఇంకా బ్లాక్ బస్టర్ ముంబై వర్సెస్ చెన్నై, ధోని. ధోని వర్సెస్ రోహిత్, పసుపు పసుపు అంతా పసుపే. తర్వాత బులుగు. తర్- అదిగో వేసుకొని చెప్పావు ఇంక మళ్ళీ ఎందుకు? నేనేదో ఉన్న షర్ట్లు వేసుకొని వచ్చాను రా. నువ్వు అట్లా అనుకుంటా శ్రీనివాస్. మరి బులుగు, మరి పసుపు వర్సెస్ బులుగు, మరి ఏం చేస్తా తప్పదు. బులుగు అంటే ఇక్కడ నీకు మొన్న వరల్డ్ కప్ అందించింది ఎవరు? అంతేలే. ఛాంపియన్స్ ట్రోఫీ. ఇండియా 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 ఆ, ఛాంపియన్స్ ట్రోఫీ అందించింది కెప్టెన్ ఎవరు? రోహిత్ శర్మ. మరి రోహిత్ శర్మ వేసుకున్న డ్రెస్ ఏంటి? బ్లూ. మరి నేను blue వేసుకున్న కాదంటలేదుగా, తప్పేమన్నా ఏం పార్టీ తప్పేమన్నా ఉందా? అమ్మా ఏం పార్టీ సింబల్స్ కాదమ్మా, జస్ట్ నేను చెప్తున్నాను. పార్టీల గురించి ఇటు గురించి మనకెందుకు శంకర్ అది. ఓకే, ఓకే శ్రీనివాస్. ఈరోజు మధ్యాహ్నం 3:30కి హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ జరుగుతుంది. ఉమ్. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏ జట్టు గెలిచిద్ది అనుకుంటున్నావు? దానికన్నా ముందు మంది తెలుగు వాళ్ళది ఒకటి ఉంది కదా, ఏంది ఇది? తెలుగు జట్టు. అదే హైదరాబాద్. హైదరాబాద్ హైదరాబాద్ జట్టు. సరే కానీ నువ్వు తెలుగు అంటున్నావు కానీ అడ్జస్ట్ అవుదాం, మనసు అంటే ఒప్పుకోపోయినా కూడా నేను నీ అట్లా మాట ఒప్పుకోను. ఎందుకంటే నీ ఇప్పుడు మాట తెలుగు ఒప్పుకోను. వాళ్ళకు ఒక జట్టు ఉంది కాబట్టి ఉమ్, మనకి తెలుగు జట్టు అనుకుందాం. ఓకే. ఓకేగా. ఉమ్, సో నా ఐడియా ప్రకారం సాయంత్రం సన్ రైజ్ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఓకే. ఆ, సరే నువ్వు సన్ రైజ్ అన్నా నేను రాజస్థానే తీసుకుంటా. మరి అంతకని చేయగలిగింది ఏం లేదుగా. నీదో జట్టు నాదో జట్టు. ఓకే. అంటే టాస్లో వాళ్ళు నువ్వు విన్ అయ్యావు కాబట్టి ఉమ్, నువ్వు అది తీసుకున్నావు అనుకో. బట్ నేను వచ్చేసి ఏంటంటే దేవుడు ఏ జట్టు ఇస్తే ఆ జట్టు సపోర్ట్ చేసుకోవాలి కదా. అబ్బా నాయనా. అంతే కదా. ఆ, ఇప్పుడు న్యూట్రల్గా క్రాస్ వేసామండి, రూపాయి బిడ్డ తీసుకొచ్చి వేస్తే ఇన్నిట్లో ఈడు విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత ఆడేమంటాడు, వేరే జట్టు తీసుకున్నాడు. సరే ఇట్స్ ఓకే. మనకి ఏది వచ్చినా సరే దాని తరఫు మనం మాట్లాడాల్సిందే. అందుట్లో లోపల అంటే తమ్ముడు తనవాడైనా సరే ధర్మం చెప్పమన్నారు. ఉమ్, కానీ తమ్ముడు తప్పు చేసి వెనకేసుకోవడం సహజం. ఇప్పుడు ఇంట్లో బిడ్డలు ఉన్నారనుకోండి, తప్పు చేశారనుకోండి, తల్లి వెనకేసుకొచ్చింది. కొన్నిసార్లు తండ్రి వెనకేసుకొస్తాడు. నా జట్టులో ఏ లోపాలు లేవు, నా జట్టు సూపర్ డూపర్. కాకపోతే ఏంటంటే బయట ఆటగాళ్ళు ఫ్రాన్సీస్ అయిన తర్వాత నలుగురు కలిసి వస్తుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇండియా జట్టు అంటే అందరూ ఇండియా వాళ్ళే ఆడుతూ ఉంటారు. కానీ ఇది ఇండియా తరఫున ఇండియాలో జరిగేటువంటి లీగ్స్ మ్యాచెస్ కాబట్టి అందరూ కలిపి ఒక ఓకే. సో ఆ రకంగా మనకు మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఈరోజు మాత్రం నా ఐడియా ప్రకారం హైదరాబాద్ జట్టు గెలిచిందని అనుకుంటున్నాను. ఎలా అంటే మాత్రం దానికి నేను వివరణ చెప్పగలను. గెలిచింది. నాకు నమ్మకం ఉంది హైదరాబాద్ మీద. ఎందుకంటే హైదరాబాద్లో హార్ట్ హిట్టర్స్ ఉన్నారు. ఉమ్. ఈసారి వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2020లో ఫస్ట్ టైం 300 స్కోర్ పెట్టాలని వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు హైదరాబాద్ జట్టు. ఓకే ఓకే 2020 మ్యాచ్ల్లో ఫస్ట్ 300 కొట్టిన జట్టుగా రికార్డు సృష్టించాలని వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. కాబట్టి హైదరాబాదే ఓకే. అంటే 300 స్కోర్ ఎట్టి పరిస్థితుల్లో వన్ సైడ్ ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ లోనే చేసిన
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు కొట్టగలిగేది ఏదైనా. ఓకే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వస్తే 300 కొట్టగలిగే స్కోరు అంత హిట్టర్స్ వాళ్ళకు ఉన్నారు. ఓకే హైదరాబాద్ ఓకే రాజస్థాన్ కూడా తీసేస్తానికి లేదు, బాగానే ఆడిద్ది. కానీ అందుట్లో కూడా మెరుపు వీరులు మంది ఉన్నారు. సంజు శాంసన్ ఉన్నాడు, యశస్వి జైస్వాల్ ఉన్నాడు, రయాన్ పరాగ్ ఉన్నాడు, ఇంకా మంచి మంచి హిట్టర్సే ఉన్నారు. జాస్ బట్లర్ ఉన్నారు. ఓకే పోటాపోటీ ఇవ్వగలదని అంటున్నాం, కానీ ఎడ్జ్ మాత్రం హైదరాబాద్కే ఉంది. ఎందుకంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎన్టీ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇంకా ప్యాట్ కమిన్స్, మంచి జట్టే. ఓకే ఈ విషయంలో నిన్ను మా జట్టు కూడా చాలా మంచి జట్టు. ఓకే ఈ విషయంలో నేను అభినందిస్తున్నాను. ఇకపోతే సాయంత్రం పరిస్థితి ఏంది మరి? నిజంగా ఒక మాట చెప్పాలి, ఇప్పుడు ఫస్ట్ టాస్ అయ్యగానే గెలిస్తే నువ్వేం తీసుకున్నావు అనుకున్నావు? నేను హైదరాబాద్ తీసుకున్నాను కదా. దేవుడు నాకే మేలు చేశాడమ్మా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, గెలిచే జట్టు నాకు ఇస్తాడు దేవుడు. ఓకే ఓకే అలాగే. కానీ ఏం చేస్తాం, మీరు అదే చెప్పాలి, ఓడినోడు వినాలి, గెలిచినోడు చెప్పాలి. నిన్న మ్యాచ్ లో మీరు గెలిచారు కాబట్టి వింటాం, మాకు టైం వచ్చింది, మేము చెప్తాం, ఏం చేస్తాం. టైం అనేది కాదు, అంతా ఆటగాళ్ళ మీద ఆధారపడి ఉంటది కదా. సో దాని ద్వారా దాంతోపాటు లక్ అనేది ఒకటి ఉంటుంది, లక్ ఫ్యాక్టర్ అనేది. ఇప్పుడు లక్ అనేది ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఆటగాళ్ళు సరిగా ఆడితే ఇది ఒక లక్ తగిలింది. అట్లా అనుకుంటే నేను సాయంత్రం కూడా విరాట్ కోహ్లీ క్యాచ్ మిస్ చేస్తారు కదా. క్యాచ్ మిస్ కాదు, చేతుల ముందు పడింది. అది పట్టినట్టు ఒక రకంగా మ్యాచ్ టర్న్ అయ్యేది, ఇంకొంచెం స్లాగ్ అయ్యేది కూడా. కానీ అనుకున్నాను నిన్న కదా. సో ఓకే అదైతే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో తప్పకుండా సాయంత్రం మళ్ళీ మ్యాచ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఇంకో మ్యాచ్ ఉంది, బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఆఫ్ ద స్టార్టింగ్ సీజన్ కి, చెన్నై వర్సెస్ ముంబై. అందుకరా షర్ట్ వేసుకొచ్చాను అంటే ఆల్రెడీ ఫిక్స్ నువ్వు ఫిక్స్. ఇన్నిట్లో ప్రతిసారి కూడా ఏంటంటే చెన్నై అన్న తర్వాత చెన్నై వాళ్ళకి ఏంటంటే వేరే అభిమానులు, అది మామూలు అభిమానం కాదు. ఈ విషయంలో నేను చెప్తున్నాను, ఈ వీడియో హ్యాండ్ చేస్తే దానికి ఇంకోటి చేద్దాం, అది బాగుంటుంది. సరే. సో డెఫినెట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ మన జట్టు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీనివాస్ నువ్వేం డిసప్పాయింట్ కాకు. రేపు మార్నింగ్ కూడా మరి మనందరం కూడా ఏదైనా ఒకటి పెట్టుకోవాలి శ్రీనివాస్. అంటే బెట్టింగ్ అని కాదు, దేవుని ముందు కొంచెం ప్రక్షాళనగా ఏదైనా గుంజులు పెట్టుకుంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది నా ఉద్దేశం శ్రీనివాస్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి చిలిపి బెట్టింగ్లే రేపు పెద్ద పెద్ద బెట్టింగ్లుగా నాంది అవుతాయి. ఆయన చూద్దాం, ట్రై చేద్దాం ఒకసారి. అంటే బెట్టింగ్ల దాకా మనం పోంగా అట్లానే ఉంటుంది. ఇగో అనేది మనిషిలో ఒక ఇగో అనేది ఉండిద్ది. ఆ ఇగో సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు నన్ను దీపించాడు, వీడు రేపు ఈ నెట్టైనా దీపించాలి అనే ఇగో స్టార్ట్ అయ్యి అట్ట మనస్పర్ధలు స్టార్ట్ అయ్యింది. తర్వాత అది ఇంకో రకంగా తీరిద్ది. వద్దు, ఓరే క్యాజువల్ గా నీకో జట్టు నాదో జట్టు అంతవరకు చేద్దాం, ఓకేనా. కానీ క్లాష్ మాత్రం ఉండిద్ది అంతే. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి నేను మీ అందరికీ ఒక మాట చెప్పదలుస్తాను. ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అయినాయి అంటే తప్పకుండా కుటుంబాలు కొన్ని నాశనం అవ్వడానికి స్టార్ట్ అయినట్టే లెక్క. మ్యాచ్ని మ్యాచ్గా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈవినింగ్ సాయంత్రం 7 గంటల కాడ నుంచి మ్యాచ్ స్టార్ట్ చేస్తారంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చాలా వరకు సీరియల్ చూసే అదృష్టం కోల్పోతూ ఉన్నారు. ఎందుకంటే నేను ప్రతిరోజు మీకు ఒక కొత్త ప్లేస్ చూపించాలనుకుంటున్నాను. ఈరోజు మాత్రం ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి మనకి ఒక 3 కిలోమీటర్ దూరం వెళ్తే ఆ ప్లేస్ ఇంకా చాలా బాగుంటుంది. సన్సెట్ సూపర్ అమ్మా, దాంట్లో అసలు అనుమానం ఏముంది. ఆ లైటింగ్ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాక మధ్య బ్రేక్ ఇస్తాను. బ్రైవేస్ అంటే ఏది తొందర అయింది నీకు అంటే టైం చూసారా? భార్య బాధితుడండి, నేను భార్య బాధితుడినే. అంటే తప్పుగా అనుకోకండి, భార్య బాధితులు అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియో మీకు నేను చెప్తాను.